గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్లో సిహెచ్ఎస్ఎల్లో రిపిటేటివ్గా అడిగే ఇంగ్లీష్ సినోనిమ్స్ చూద్దాం గైస్. ఓకే, ఇంగ్లీష్ సినోనిమ్స్. జుబిలియంట్ అంటే హ్యాపీగా ఉండడం, హ్యాపీ. ఎలైటెడ్, డిలైటెడ్, మిర్త్ఫుల్, మెర్రీఫుల్, ఎక్స్టసీ. ఇవన్నీ మీనింగ్స్ అన్నీ వస్తాయి గైస్. జుబిలియంట్కి ఈ మీనింగ్స్ అన్నీ వస్తాయి. యాంటాగోనిస్ట్ అంటే స్ట్రాంగ్లీ డిస్లైక్. ఓకే, ఎనాథిమా, యాంటీపతి, హేట్రేడ్. ఓకేనా, ఇవన్నీ మీనింగ్స్ వచ్చేసి యాంటాగోనిస్ట్ వస్తాయి. యాంటాగోనిస్ట్కి మీనింగ్స్ వచ్చేసి స్ట్రాంగ్లీ డిస్లైక్, ఎనాథిమా, యాంటీపతి, హేట్రేడ్. అదే యాంటాగోనిస్ట్కి ఆపోజిట్ అడిగానుకో ప్రోటాగనిస్ట్. ఓకే, ఇమాషియేటెడ్ అంటే వీక్, టీడియస్, హగార్డ్, లాంగ్విష్. ఓకే, మ్యాగ్నానిమస్ అంటే కైండ్, ఎవరైనా ఏదైనా బాధపడుతుంటే జాలి చూపించడం, కైండ్. మునిఫిసెంట్, బినోవలెంట్, జనరస్. డిలిజెంట్, మెటికులస్, డీటెయిల్ అంటే ఏదైనా డీటెయిల్గా చెక్ చేయడాన్ని మెటికులస్లీ, డీటెయిల్లీ, డిలిజెంట్ అని అంటారు. బాన్హుమీ అంటే ఫ్రెండ్లీ, కాంజీనియల్, కాన్వైవల్, సోషలేబుల్. ఓకే, ఇవన్నీ మీనింగ్స్ వచ్చేసి బాన్హుమీకి. ఓకే, హ్యాప్లెస్, హెల్ప్లెస్. రుడిమెంట్ అంటే ద స్టార్ట్, ద బిగినింగ్. అంటే నేను ఇంగ్లీష్ మీనింగ్స్ చదవడం ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే ద స్టార్ట్, ద బిగినింగ్, రుడిమెంట్ అంటే. ఓకే, అకోలేడ్ అంటే అక్నాలెడ్జ్మెంట్ ఆర్ అన్ అవార్డ్. మనం చేసిన దానికి ఏదైనా అక్నాలెడ్జ్మెంట్. మనం ఇప్పుడు కష్టపడి గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాం, దాని ఫలితంగా జాబ్ వస్తే దాన్ని ఫలితం. ఓకే, అక్నాలెడ్జ్మెంట్ ఆర్ అన్ అవార్డ్. ఓకే, అలాక్రిటీ, లైవ్లీనెస్, ఈగర్నెస్. అడ్మోనిష్ అంటే ఎవరన్నా మనం తిట్టడం కానీ, వార్నింగ్ ఇవ్వడం కానీ అలాంటిది. స్కోల్డ్ ఆర్ వార్న్. రిసెంట్ఫుల్, ఎక్స్ప్రెసింగ్ బిటర్నెస్ ఆర్ యాంగ్రీ టువర్డ్స్. ఫెక్లెస్, రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్ఎఫెక్టివ్ అంటే లెథాజికల్గా ఉండడం, అంటే ఏం పట్టించుకోకుండా ఉండడం. వాళ్ళని ఫెక్లెస్, రెక్లెస్, ఇర్రెస్పాన్సిబుల్, ఇన్ఎఫెక్టివ్ అని అంటారు. ఇవి గైస్ మీనింగ్స్. థ్యాంక్ యూ.